ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ రాజకీయం మారుతోంది. ఆదిలాబాద్ క్యాంపుల నుంచి మున్సిపాలిటీలకు కౌన్సిలర్లు చేరుకుంటున్నారు. ఇండిపెండెంట్ కౌన్సిలర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో విప్ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం జారీ చేశాయి. అటు హంగున్న మున్సిపాలిటీల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే భైంసా మున్సిపాలిటీలో సమీకరణలు మారుతున్నాయి. ఎంఐఎంకు చెక్ పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు ఒకటైనట్టు తెలుస్తోంది. మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 26 ఉండగా ఎంఐఎం బలం 12గా ఉంది. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియోతో కలిపి కూటమి బలం 15కు చేరింది. 2.5 ఏళ్లు చైర్మన్ పదవి ఉండేలా కూటమి నేతలు ఒప్పందం చేసుకున్నారు. అటు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పీఠంపై హైటెన్షన్ నెలకొంది. 22 మంది కౌన్సిలర్లలో బీఆర్ఎస్, సిపిఐ బలం 14గా ఉంది. ఒక ఇండిపెండెంట్, ఎంపీ, ఎమ్మెల్యే ఓటుతో కాంగ్రెస్ బలం 10కి చేరింది. తమకు మెజారిటీ ఉన్నా దెబ్బతీసేందుకు మంత్రి వివేక్ కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆరోపిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ రాజకీయానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. ఎస్ లక్ష్మీదుర్గ హంగు ఏర్పడ్డ మున్సిపాలిటీలో మాత్రం హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. మొత్తం 10 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి ఎన్నికలు జరగగా 4 కార్పొరేషన్ సహా 3 మున్సిపాలిటీలో కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ రావడంతో అక్కడ ఎలాంటి టెన్షన్ లేదు. అయితే మిగతా 6 మున్సిపాలిటీల మాత్రం ఇంకా కూడా పదవులపై ఉత్కంఠ కొనసాగుతుంది. ముఖ్యంగా బైన్సాకు సంబంధించి బైన్సాలో 4 పర్యాలుగా ఎంఐఎం ఆధిపత్యం కొనసాగుతుంది. అక్కడ ఎంఐఎం చెక్ పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇండిపెండెంట్ అందరూ ఏకతాటిపైకి వచ్చారు. వారు పదవులను పంచుకున్న పరిస్థితి. అక్కడ బైన్సాలో ఎంఐఎం వరుసగా 5వ కూడా జెండా ఎగరేసిన ప్రయత్నాలు చేసింది కూడా ఇప్పటికైతే విఫలమైందని చెప్పవచ్చు. అక్కడ మిగతా పార్టీలను, ఎంఐఎం ఏతర పార్టీలను కూడా ఒకటైన పరిస్థితి. మరో బెల్లంపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్కు సమానంగా కౌన్సిలర్లు గెలుచుకున్నారు. అయితే మిగతా ఇండిపెండెంట్లు కీలకంగా మారడంతో ఇండిపెండెంట్లు అందరూ కూడా ఆ కాంగ్రెస్ వైపు మగ్గారు. ప్రస్తుతానికైతే బెల్లంపల్లి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో కూడా కైవసం చెప్పవచ్చు. మరోవైపు ఇటు క్యాతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్, సిపిఐ కూటమి మెజార్టీ సీట్లను సాధించింది. అయితే ఇక్కడ కాంగ్రెస్ బలం 7, ఇండిపెండెంట్ చేరికతో 8కి చేరింది. అయితే ఎంపీ, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ బలం 10కి చేరింది. ఎలాగైనా పీఠం కైవసం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. దీన్ని సిపిఐ, బీఆర్ఎస్ కూటమి ఖండిస్తోంది. తమ కూటమిని విచ్ఛిన్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్న ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఆసిఫాబాద్పై ఉత్కంఠ కొనసాగుతుంది. ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతోంది. ఇప్పటికే పలువురు ఇండిపెండెంట్లు కాంగ్రెస్ వైపు మొగ్గినట్టు మనకు తెలుస్తుంది. ఆసిఫాబాద్ కూడా కాంగ్రెస్ పీఠం చేజిక్కునే అవకాశం కనిపిస్తుంది. అయితే కాగజ్నగర్ కార్పొరేషన్లో మాత్రం బీఆర్ఎస్కు 11, మొత్తం 30 కౌన్సిలర్ స్థానాలు గాను బీఆర్ఎస్కు 11 ఉన్నాయి. అక్కడ ఖచ్చితంగా కూడా ఈ పీఠాన్ని కవర్ చేసుకునేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ఎత్తులతో ఆ కాంగ్రెస్ కూటమిలో కొంత ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఎంఐఎం సంబంధించిన అలియా బేగం అనే కార్పొరేటర్ మిస్సింగ్ అయినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేయడం కలగడం రేపుతోంది. తమ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను బీఆర్ఎస్ అదృశ్యం చేసిందని చెప్పి ఎంఐఎం ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ఎన్నిక వరకు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వరకు ఇక్కడ కాగజ్నగర్లో పరిణామాలు పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. మరియు ఖానాపూర్కు సంబంధించి కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తానికి కూడా హంగు ఏర్పడ్డ మున్సిపాలిటీలో నిమిషానికి సమీకరణలు మారుతున్నాయి. ఇండిపెండెంట్ల మద్దతు అనేది రకరకాలుగా మారుతున్న నేపథ్యంలో చైర్మన్, వైస్ చైర్మన్లకు సంబంధించి ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. చివరి నిమిషంలో అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.